హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం. రాత్రి శివరాత్రి ఎలా చేశారు మీరు జాగారం? మేమైతే చాలా బాగా చేసాం. ఎందుకని అంటే మా అబ్బాయి నేను పూజ చేస్తానమ్మా నాకైతే చెప్పు అని అయితే అన్నాడు. కొన్ని మా అబ్బాయికి తెలిసినట్టు చేశాడు, కొన్ని అయితే నేను చేశాను. వీడియో తీసుకుంటాను నాన్న అంటే సరే అన్నాడు. మేమైతే ఫోన్ ఆన్ చేసి ఆ పక్కన పెట్టి అయితే పూజ విధానం చెప్తున్నాను. అలా అయితే చేశాడు. మనమే కాదండి, అప్పుడప్పుడు పిల్లలకు కూడా నేర్పుతూ ఉండాలి కదా. గుడికి వెళ్తా అన్నాడు, సర్లే వెళ్ళమన్నాను. ఎందుకులే ఇంట్లోనే చేసుకుంటానమ్మా అన్నాడు. సర్లే చేసుకున్నాను అని చెప్పేసి నేనైతే అన్నాను. నిన్న పొద్దున్నే నేనే చేశాను, కానీ నేను ఇంకోలా చేసుకుంటానని చెప్పేసి మా రూమ్ అయితే చాలా చిన్నది అండి. ఇంకా అక్కడంతా ఖాళీగా ఫ్రీగా కూర్చుని చేసుకోవడానికి అయితే లేదు. పైన కింద అయితే పీట పెట్టి అలాగైతే డెకరేషన్ చేసుకున్నాం మేము మా స్వామివారిని. కానీ గుడికి వెళ్ళొచ్చినంత ప్రశాంతంగా ఉంది. గుళ్ళోనే ఉంటాడా అమ్మ దేవుడు, ఇంటి దగ్గర అయినా మనం చేసుకునే పూజలో ఉండడంటావా అని చెప్పేసి అడిగాడు. అయ్యో దాందేముంది, గుళ్ళోనే ఉంటాడు అని మనం ఎందుకు అనుకోవాలి, చేస్తే ఎక్కడైనా ఉంటాడు, మనం కొలిసే దాన్ని బట్టే ఉంటుంది అని చెప్పేసి అన్నాను. చాలా నిష్ఠగా నియమనంగా చేసాడు. నిన్న అస్తమాట అసలు ఏమీ తినలేదు, కూడా తాగలేదు. మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది చెప్పలేం. నిన్నైతే రాత్రి అయితే ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాం లోపల మా ఇంటి దగ్గర. జాగారం అయితే చాలా బాగా చేసాం. ఎందుకనంటే రాత్రి 1 గంట వరకే ఉందాం అనుకున్నాం, కానీ ఇంకా కూర్చుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అలాగే కూర్చున్నాం. మా అబ్బాయి నేను, మా వారైతే బయటికి వెళ్ళారు. ఇంకా అలా జపం చేసుకుంటూ కూర్చున్నాము. తెల్లారి 5 గంటలు అయిపోయింది. ఇంకప్పటికైతే ఇద్దరికి నీరసాలు వచ్చేసినాయి. ఇంకా అలా పడుకున్నాం. మా పూజ అయితే ఇలా జరిగిందండి రాత్రి. మీది ఎలా జరిగింది? కొంచెం లేట్ అయింది, ఎందుకంటే రాత్రి అంతా లేట్గా మార్నింగే పడుకున్నాం కదా, తెల్లారిపోయింది కదా, అందుకనే రీల్స్ అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు, తొందరగా పెట్టలేకపోయాను. బాగా డల్గా ఉందన్నమాట, అసలే నీరసంగా ఉంటుంది కదా, దానివల్ల ఇవాళ మరీ వీక్గా నీరసంగా ఉంది. మాతో పలంగా ఆ దేవుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలి. ఆ స్వామివారి కృపలో అందరం పాత్రలం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆ శివయ్యని. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. అందరూ బాగుంటేనే మనం బాగుండగలుగుతాం. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పూజ విధానం అయితే ఇలా అయ్యింది. కొంచెం లాంగే అయ్యింది వీడియో, కానీ చూడండి లాస్ట్ వరకు. మనమే కాదండి, అప్పుడప్పుడు పిల్లలతో కూడా పూజ చేపిస్తూ ఉండాలి. ఇప్పుడంతా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటున్నారు. అలా కాకోకుండా అప్పుడప్పుడు పూజ చేసుకోమని చెప్తూ ఉండాలి, ఇంట్లో నేర్పుతూ ఉండాలి.
నాకైతే నాకు తెలిసినంత వరకు నేనైతే చేపించాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో నిన్న పూజ కార్యక్రమం ఎలా జరిగిందో నాకు కామెంట్ పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇంతేనండి వాయిస్. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. సర్వే జన